అందరికీ నమస్కారం. నా పేరు వెన్నెల. మీరు చూస్తున్నారు టీవీ 360 తెలుగు న్యూస్ ఛానల్. భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత. ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్ర శిబిరాలపై భారత దళాల దాడులు. పిఓకేలో ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు. మొత్తం 9 పాక్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత ఆర్మీ. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఆర్మీ దాడులు. అర్ధరాత్రి 1:44 దాడులు ప్రారంభించినట్లు ఎక్స్లో పోస్ట్ చేసిన భారత సైన్యం. మొత్తం 9 ప్రాంతాలను టార్గెట్ చేసిన భారత ఆర్మీ. పాకిస్తాన్లోని 4 ప్రాంతాలను, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 ప్రాంతాలను టార్గెట్ చేసిన ఆర్మీ. ముజఫరాబాద్, కోట్లీ, బింబార్, గుల్పూర్, మురిడ్కే, బహావల్పూర్, సియాల్కోట్, చాకమ్రూ ప్రాంతాలు టార్గెట్. త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ సింధూర్. పహల్గాం ఉగ్రదాడికి భారత్ కౌంటర్. ఆపరేషన్ సింధూర్ను పర్యవేక్షిస్తున్న ప్రధాని మోడీ. భారత్ మెరుపుదాడులతో పాకిస్తాన్లో అలజడి. లాహోర్, సియాల్కోట ఎయిర్పోర్ట్లు మూసివేత. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసిన పాక్ అధికారులు. ఉగ్ర స్థావరాలపై దాడులను పలుదేశాలకు వివరించిన భారత్. అమెరికా, యూకే, సౌదీ అరేబియా, యుఏఈ, రష్యా సహా పలు దేశాలకు ఉగ్రస్థావరాలపై దాడులను వివరించిన భారత్. పాక్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ, భారత్ది పిరికిపంద చర్య, మా పౌరులు 8 మంది చనిపోయారు. ఇండియాలో మేం ఎక్కడ దాడులు చేస్తామో చెప్పం అని ఈ విధంగా స్పందించారు.